భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్, ఒక భరోసా, ఒక సంప్రదాయం. కానీ కొంతకాలంగా పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో మధ్యతరగతి ప్రజలు, మదుపర్లు అప్రమత్తమయ్యారు. దీని ప్రభావం దేశ దిగుమతులపై స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు బంగారం దిగుమతులు భారీగా తగ్గిపోతుంటే, మరోవైపు వెండికి మాత్రం ఊహించని డిమాండ్ పెరుగుతోంది. అసలు బంగారం ఎందుకు తగ్గింది? వెండి ఎందుకు రికార్డులు సృష్టిస్తోంది? ఈ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు పసిడిని అమాంతం పైకి తీసుకెళ్లాయి. గత ఏడాది కాలంలోనే బంగారం ధరలు దాదాపు 70% వరకు పెరిగాయి. సహజంగానే ధర పెరిగితే డిమాండ్ తగ్గుతోంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు, అంటే ఈ 9 నెలల కాలానికి సంబంధించిన డేటాను పరిశీలిస్తే పసిడి దిగుమతులు ఏకంగా 18.3% తగ్గాయి. ఈ 9 నెలల్లో కేవలం 522 టన్నుల బంగారం మాత్రమే భారత్లోకి దిగుమతి అయింది. ఇదే కాలంలో దేశీయంగా బంగారం ధరలు సగటున 25% మేర పెరిగాయి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఉంది. పరిమాణం పరంగా దిగుమతులు తగ్గినా ధరలు ఎక్కువగా ఉండటం వల్ల మనం చెల్లించే బిల్లు మాత్రం తగ్గలేదు. పసిడి దిగుమతుల బిల్లు 1.8% పెరిగి $49.4 బిలియన్ చేరింది. అంటే తక్కువ బంగారం తెచ్చుకున్నా ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది. బంగారం కథ ఇలా ఉంటే వెండి పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. వెండి ధరలు కూడా సగటున 46.7% పెరిగినప్పటికీ మన దేశంలో వెండి దిగుమతులు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఏకంగా 56% పెరిగాయి. ఈ 9 నెలల్లో రికార్డ్ స్థాయిలో 5,727 టన్నుల వెండి భారత్లోకి వచ్చింది. వెండి దిగుమతుల విలువ గతేడాది $3.4 బిలియన్ ఉంటే ఈసారి అది ఏకంగా $7.8 బిలియన్ చేరింది. అంటే విలువ దాదాపు రెట్టింపైంది. వెండికి ఈ స్థాయిలో డిమాండ్ పెరగడానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒకటి, సామాన్యులు బంగారం కొనలేక ప్రత్యామ్నాయంగా వెండిపై మొగ్గు చూపుతున్నారు. రెండోది, పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం పెరిగింది. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో వెండి వాడకం పెరగడం వల్ల దిగుమతులు జోరందుకున్నాయి. పసిడిని ఇప్పుడు కేవలం ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా మాత్రమే చూస్తున్నారు. ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో మదుపర్లు కొత్తగా కొనుగోలు చేసే కంటే ఉన్న వాటిని హోల్డ్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు భారత ప్రభుత్వం దిగుమతులను తగ్గించి దేశీయంగా నిల్వలను పెంచుకోవాలని భావిస్తోంది. బంగారం దిగుమతులు తగ్గడం వల్ల మన దేశ కరెంట్ అకౌంట్ లోటుపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. కానీ వెండి దిగుమతులు పెరగడం వల్ల విదేశీ మారక ద్రవ్యం వెచ్చించాల్సి ఉంటుంది. పెరిగిన ధరలు పసిడిపై మక్కువను కాస్త తగ్గించినా వెండి వెలుగులను మాత్రం తగ్గించలేకపోయాయి. రానున్న రోజుల్లో బడ్జెట్ నిర్ణయాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఈ ధరలను, దిగుమతులను ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.